ప్రభుత్వంలో పెరిగిన భోజన ఛార్జీల తర్వాత మంచి పౌష్టిక ఆహారం అందుతోందని ప్రభుత్వ సంక్షేమ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హాస్టల్లో ఉంటున్న తమకు రేవంత్ సర్కార్ వచ్చాక చాలా సంతోషంగా ఉందని, చికెన్ మటన్తో పాటు పండ్లు, రాగి జావా లాంటి అన్ని రకాల బలమైన ఆహారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ఛార్జీలు పెరిగిన తర్వాత ఇంట్లో కంటే ఎక్కువ హాస్టల్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నామని అంటున్న విద్యార్థినుల దగ్గర నుంచి మా ప్రతినిధి రాజేష్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందుతలేదని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎంత మంచి పౌష్టికాహారం అంటే ఇప్పుడు మనం చూస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించి బోధన్కి సంబంధించిన నవిపేట ప్రాంతానికి సంబంధించిన ఈ హాస్టల్ ఇది. ఇక్కడ చూడొచ్చు, నేను ఈ హాస్టల్లో ఉన్నాను. ఇక్కడ ఈ హాస్టల్కి సంబంధించిన అంటే పరిస్థితుల ప్రాంతం అంతా చూస్తే కూడా ఏదైతే రెసిడెన్షియల్స్ అంటే ప్రైవేటుకు సంబంధించిన ఎలా అయితే కాలేజెస్ ఉంటాయో, ఎలా అయితే స్కూల్స్ ఉంటాయో సేమ్ అట్లాంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఎంత మంచి అంటే గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున విద్యార్థులకి ఛార్జెస్ పెంచిన తర్వాత మంచి ఆహారాన్ని అందిస్తున్నారు. ఎంత నీట్గా ఉన్నా కూడా ఇక్కడ చూడొచ్చు, మెనూ ప్రకారం ప్రతిరోజు కూడా మెనూ ప్రకారం అందిస్తున్నారు. సుమారు ఈ హాస్టల్లో 500కు పైగా అమ్మాయిలు విద్యార్థులు చదువుతున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ప్రతిరోజు నీట్గా ఉంచుతామని కూడా పరిశుభ్రంగా ఉంచి కూరగాయలు పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ కూడా మంచి పౌష్టికాహారంతో పాటు మంచి చదువుని అందిస్తున్నారు. ఇక్కడ అధ్యాపకులు కావచ్చు, ఇక్కడ సంబంధించిన అందరు కూడా కావచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో కూరగాయలు సంబంధించి కూడా చూడొచ్చు, ఎంత నీట్గా కూరగాయలు పెట్టారు. ప్రతిరోజు కూరగాయలు అన్నిటి కూడా నీట్గా పెట్టి ఏదైతే ఎప్పటికప్పుడు శుభ్రంగా కూరగాయలు కడిగిన తర్వాత కూడా విద్యార్థులకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, వంకాయలు కావచ్చు, చిక్కుడుకాయ కావచ్చు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని చెప్పి కూడా కొంతమంది ఇక్కడ చెప్తున్నారు. ఎప్పటికెప్పటికు వారికి కావాల్సిన పౌష్టికాహారం సంబంధించిన విద్యార్థులకి ఎగ్స్ కావచ్చు, క్యాబేజీ కావచ్చు, టమాటాలు కావచ్చు, మొత్తం అన్నింటినీ కూడా ప్రతిదీ శుభ్రంగా ఉంచిన తర్వాతనే వీటి తదుపరి అన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చి వీటిని పరిశుభ్రంగా కడిగి వేడి నీళ్ళల్లో శుభ్రం చేసిన తర్వాత కూరగాయలు వండుతున్నామని కూడా ఇక్కడ అధ్యాపకులుగా, ఇక్కడ నిర్వాహకులు కావచ్చు, మాస్టర్లు కావచ్చు అదే విషయం చెప్తున్నారు. నిజంగా కూడా ఈ హాస్టల్లో అంటే ఈ బోధన్ నియోజకవర్గం సంబంధించిన నవీపేట సంబంధించిన ఈ హాస్టల్ ఇది. ఇక్కడ సుమారు 550 మంది పైగా విద్యార్థులు అయితే చదువుతున్నారు. ఇక్కడ మనం కిచెన్ చూడవచ్చు. మనం ఇప్పుడు కిచెన్ సైడ్ వెళ్తున్నాం. దీని పక్కనే పెద్ద ఎత్తున కిచెన్ ఉన్నది. గతంలో ఎప్పుడు లేని విధంగా అంటే గతంలో చికెన్ పెడుతుండొచ్చు, ప్రతిసారి కూరగాయలు పెడుతుండొచ్చు, పౌష్టికాహారం ఇస్తుండొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకి మంచి పౌష్టికాహారం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో చేసిన ఏదైతే ఆ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నిజంగా రుజువైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న విషయం ఏంటంటే ఈరోజు విద్యార్థులకి మటన్ భోజనం పెడుతున్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా మటన్ భోజనం లేదు. అంటే చికెన్ పెట్టిండొచ్చు, ఎగ్స్ పెట్టిండొచ్చు. ఈరోజు అంటే మంత్లీకి ఒకసారి మటన్ భోజనం పెడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కాస్మెటిక్ ఛార్జెస్ ఏవైతే ఫుడ్కు సంబంధించిన ఛార్జెస్ పెంచిన తర్వాత ఈ మటన్ భోజనం పెడుతున్నారు. ఈ నెలలో ఇది 2వసారి అని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యంగా 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకి గతంలో 950 రూపాయలు ఉంటాయి, ఇప్పుడు 1330 రూపాయలు పెరిగింది. అలాగే 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు 1100 ఉంటే 1540 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే ఇంటర్ సంబంధించిన పీజీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 1500 ఉంటే ఇప్పుడు 2100గా మంచి పౌష్టికాహారం అందించడానికి విద్యార్థులకి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఒకసారి వంట చేసే మాస్టర్ మాట్లాడి ప్రయత్నిద్దాం. ఏమంట కరియాల మటన్ ఈ నెలలో ఎన్నోసారి పెడుతున్నారు? 2 సార్లు. 2 సార్లు. ఎట్లున్నాయి కూరగాయలు? అంతే మంచి పౌష్టికాహారం మంచిగా పెడుతున్నాం. నెల 2 నెలల నుంచి మంచిగా 3 పూటలు చికెన్, నెలలో 3 సార్లు చికెన్, 2 సార్లు మటన్. గతంలో ఇట్లాంటి పరిస్థితి ఉంటే గతంలో ఒకసారి మటన్ పెట్టినాం, ఒక నెలలో 3 సార్లు చికెన్ పెట్టినాం. పోయిన పిల్లలకు పైసలు పెంచినప్పుడు. ఇప్పుడు ఛార్జెస్ పెరిగినాయి కదా, ఇప్పుడు ఛార్జెస్ పెరిగినాయి బాగా. పెడుతున్నారు, మంచిగా పెడుతున్నారు సార్. 2 కూరగాయలు డైలీ, గుడ్డు, పెరుగు అని చూడొచ్చు. ఇక్కడ ప్రిన్సిపల్ సంబంధించిన ప్రిన్సిపల్ కూడా మాట్లాడించే ప్రయత్నం. గతంలో ఎట్లుండే పరిస్థితి, ఇప్పుడు ఎట్లుండే పరిస్థితి ఒకసారి చూడొచ్చు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే పౌష్టికాహారం అందిస్తున్నప్పుడు కూడా విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు. మేడం, ఎట్లా ఉంది ఫుడ్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద హల్చల్ సృష్టిస్తున్నారు. హాస్టల్లో ఫుడ్ బాగాలేదు అంటారు. మీ దగ్గర ఎంత నీట్గా ఉంది? ఎట్లా సార్? ఇప్పటి గవర్నమెంట్ పెంచిన రేట్ల ప్రకారం మేము పిల్లలకి సఫిషియెంట్గా
ఆహారం నీట్గా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నామండి. ఈ పెరిగిన రేట్ల ప్రకారం మేము చాలా బాగా పిల్లలకి కావాల్సిన ఫుడ్ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. ఎంతమంది పిల్లలు మేడం strength మీద? మా దగ్గర 550 ఉన్నారండి. అంటే ఎలా ఉంది మెనూ ఎట్లా పెడుతున్నారు 1 వీక్? యాజ్ పర్ సొసైటీ మా సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే ఏమేమి పెడుతున్నారు మేడం పౌష్టికాహారం? అంటే డైలీ ఎగ్స్ పెడతాము, ఫ్రూట్స్, స్పెషల్ ఫ్రూట్స్, తర్వాత చికెన్, మటన్. చికెన్ 4 times పెడుతున్నాము, మటన్ ఒక్కో నెల ఒక్కసారి లేకపోతే 2 times కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. డైలీ మిల్క్ ఇస్తాము పిల్లలకి, రాగి జావా వీలైతే. దాని ప్రకారం ఫ్రెష్ కూరగాయలు అయితే మాకు సప్లై అవుతున్నాయి, రోజు విడిచి రోజు సప్లై చేస్తారు. అబ్జర్వేషన్ ఎట్లుంటుంది మేడం ప్రతిరోజు? ప్రతిరోజు ఇక్కడ కేర్ టేకర్ అని ఒకరు ఉంటారు, వాళ్ళతో పాటు డైలీ ఒక 2 టీచర్లను మేము ఇక్కడ డ్యూటీ వేస్తున్నాము. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కూరగాయలు నీట్గా కడిగి శుభ్రంగా కడిగించి కట్ చేయించడము, వండించడము, గిన్నెలు కూడా నీట్గా శుభ్రం చేయించడం, ఇవన్నీ చేస్తున్నాము. మిగతా వాళ్ళు బయట బాగా ప్రచారం చేస్తున్నారు మేడం, అంటే ఇక్కడ పౌష్టికాహారం బాగుంటలేదు, మీ హాస్టల్ ఇట్లా బాగుంది, ఏం చెప్తారు? మేమైతే మా అఫీషియల్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఫాలో అవుతున్నామండి, అందుకే మేము నీట్గా ఉంచగలుగుతున్నాము. దానితోడు గవర్నమెంట్ పెంచిన రేట్ల ప్రకారం అయితే ఇంకా చాలా బాగా పెట్టగలుగుతున్నాము. ఇది ఇక్కడ సంబంధించిన సిబ్బంది కూడా ప్రిన్సిపల్ చెప్తున్నారు. ఏదైతే పెంచిన రేట్లు, ఏవైతే ధరలు పెంచిన ధరల తర్వాత అంటే గతంలో ఉన్న ఛార్జెస్ కంటే ఇప్పుడు ఛార్జెస్ పెంచారు కాబట్టి ఇంకా మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్తున్నారు. విద్యార్థులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మటన్ కర్రీ భోజనం అంటే ఈరోజు విద్యార్థులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం. గతంలో మటన్ కర్రీ పెట్టలేనప్పటికీ కూడా ఈ నూతన ప్రభుత్వం వచ్చినాక వారానికి అంటే నెలకి 2 సార్లు మటన్, 3 సార్లు 4 సార్లు చికెన్ పెడుతున్నాం. అలాగే రోజు ఎగ్గుతో పాటు మంచి పౌష్టికాహారం, అలాగే రాగి జావా లాంటి మంచి పౌష్టిక ఆహారాన్ని అయితే అందిస్తున్నాము. విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉండడానికే రాష్ట్ర ప్రభుత్వం తోడ్పడుతుంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కొన్ని బయట హాస్టల్లో పౌష్టికాహారం బాగుంటలేదు, కొన్ని హాస్టల్లో ఉండొచ్చు, కొంత సిబ్బంది అంటే ప్రభుత్వం ఛార్జెస్ ఇస్తున్నప్పుడు కూడా కొద్ది సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరుగుతుండొచ్చు. కానీ ఇక్కడ చాలా హాస్టల్లో కూడా ఇలాంటి పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ సిబ్బంది చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజాం.